మనం ప్రీవియస్ క్లాస్లో ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ గురించి తెలుసుకున్నామమ్మా. ప్రజెంట్ క్లాస్లో ఇప్పుడు నుంచి మనం ట్రాన్స్ఫార్మర్లో ఉండే నాన్ లీనియారిటీస్, వాటి ఎఫెక్ట్స్, అదేవిధంగా లాస్ ఎఫెక్ట్స్, వాటిని కన్సిడర్ చేద్దాం. ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ గురించి తెలుసుకుందాం. ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంది? ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్లో మనకి కోర్ లాసెస్ ఉంటాయమ్మా. ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్లో మనకి కోర్ లాసెస్ ఉంటాయి, అదేవిధంగా వైండింగ్స్లో కాపర్ లాసెస్ ఉంటాయి, వైండింగ్ రెసిస్టెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వన్ బై వన్ ఒక్కొక్క క్వాంటిటీని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ క్వాంటిటీ ఏంది? ఫస్ట్ వచ్చే వరకు ఇది సెకండరీ వైండింగ్. we show with a different color. into E2. సో మనం కోర్ లాస్ ని కన్సిడర్ చేస్తే అప్పుడు ఏమవుద్దంటే ఈ I1 ఏదైతే ఉందో ఈ I1 లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక కాంపోనెంట్ ని మ్యాగ్నెటైజింగ్ కాంపోనెంట్, దాన్ని IMU ఆర్ IM తో చూపిస్తాం. రెండవది వచ్చే వరకు లాస్ కాంపోనెంట్. దీన్ని మనం యాక్టివ్ కాంపోనెంట్ అని కూడా అంటాం. ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్లో ఏంది? ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్లో మనకి కోర్లో సైనసాయిడల్ ఫ్లక్స్ ఫ్లో అవుతున్నప్పుడు, వేరింగ్ ఫ్లక్స్ కోర్లో ఫ్లో అవుతున్నప్పుడు మనకి 2 లాసెస్ ఉంటాయి. ఏమేమి లాసెస్ ఉంటాయి? హిస్టరెసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్ మనం ఏమంటాం? ఐరన్ లాస్ అంటాం అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ ఏమంటాం మనం? ఐరన్ లాస్ అంటాం. ఈ ఐరన్ లాస్ వచ్చింది అనమాట. సో హిస్టరెసిస్ లాసెస్ ని ఎట్లా కనుక్కుంటాము? KH into B power X into F into V, వాల్యూమ్ ఆఫ్ ద ఐరన్ కోర్. అదేవిధంగా ఎడ్డీ కరెంట్ లాసెస్ ఫార్ములా అయిందమ్మా. అయింది KE into B square F square T, థిక్నెస్ ఆఫ్ ద లామినేషన్ V. ఇది ఎడ్డీ కరెంట్ లాసెస్ కి ఫార్ములా. సో ఈ లాసెస్ రెండు ఉంటాయి. ఈ రెండు లాసెస్ కి అకౌంటింగ్ కాంపోనెంట్ మనం IW లాస్ కాంపోనెంట్ అని చెప్పేసి అనుకుంటే, ఆ వర్కింగ్ కాంపోనెంట్, యాక్టివ్ కాంపోనెంట్ అనుకుంటే మనం IW. ఇది I1 విల్ బి కాంబినేషన్ ఆఫ్ I0, నో లోడ్ కరెంట్ ఏదైతే ఉంటుందో అది I0 విల్ బి కాంబినేషన్ ఆఫ్ IW ప్లస్ J టైమ్స్ IMU. ఈ రెండింటి కాంబినేషన్ అన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్ కరెంట్ మనకి ఈ ప్రైమరీలో నుంచి పాస్ అయింది. డ్యూరింగ్ నో లోడ్ ఏదైతే కరెంట్ ఫ్లో అయిందో ఆ కరెంట్లో ఏమేమి ఉంటామో I0 will be combination of IW plus J times IMU during no load. అదే డ్యూరింగ్ లోడెడ్ కండిషన్ ఏమైంది? I1 will be equal to I0 plus I2 dash, which will be equal to IW which is IMU combination plus I2 dash combination. ఇవి ఈ కరెంట్స్ మనకి డ్యూరింగ్ లోడెడ్ కండిషన్, డ్యూరింగ్ నో లోడ్ కండిషన్. డ్యూరింగ్
నో లోడ్ కండిషన్. సో వీటిని ఫేజర్ గా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే డ్యూరింగ్ నో లోడ్ కండిషన్ ని ఫేజర్ గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇదేంటి V, ఇది I mu ఇదే డైరెక్షన్ లో పై ఉంటుంది, ఇది I W. సో ఈ రెండింటి కాంబినేషన్ వల్ల ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఏమైతే మనకి I నాట్ అయితే ఇది యాంగిల్ థీటా అనుకుంటే థీటా నాట్ అనుకుంటే ఇది E2 V1 సారీ E1 ఈక్వల్ టు మైనస్ E1. ఇది నో లోడ్ లో ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క పవర్ లాసెస్. సో IW ఈక్వల్ టు ఏమైందమ్మా, IW ఈక్వల్ టు I నాట్ ఇంటూ కాస్ థీటా నాట్. అదేవిధంగా I mu ఈక్వల్ టు I నాట్ sin theta naught. Theta naught is no load power factor. ఇది మన ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ నో లోడ్ ఆపరేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే నో లోడ్ లో ఏం జరిగింది అని ఫేజర్ డయాగ్రామ్ ఏంది అంటే ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ నో లోడ్ ఏమైంది మ్యాగ్నెటైజింగ్ కరెంట్ తో పాటు లాస్ కాంపోనెంట్ కరెంట్ అని కూడా డ్రా చేసింది. ఏం చేసింది, లాస్ కాంపోనెంట్ కరెంట్ అని కూడా ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ డ్రా చేసింది అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ కి లోడ్ ఇన్పుట్ చేసాం అనుకోండి, లోడ్ వేస్తే ఏమైంది ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ కి లోడ్ ఇన్సర్ట్ చేస్తే ఏమైంది ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ కి లోడ్ పెడితే ఏమైంది ఇందులో I2 కరెంట్ ఫ్లో అయింది. దీనికి కరెస్పాండింగ్ ఇందులో నుంచి ఏమొచ్చింది I1 విల్ బి ఈక్వల్ టు దీనికి కరెస్పాండింగ్ అప్పుడు I1 will be equal to I naught plus I2 dash is equal to W plus J times I mu plus I2 dash. I2 dash ఉంది కదా, ఈ I2 dash కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. సో లాగింగ్ అనుకోండి లోడ్, సో ఇది థీటా లోడ్, ఇది థీటా. సో అప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటే ఇది I2 dash, ఇది I1. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఏమైతుందో మనకి, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఇది I1, ఇది I1 అయితే ఓకేనా. ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ వితౌట్ కన్సిడరింగ్ వైండింగ్ రెసిస్టెన్స్, అంటే లీకేజ్ యాక్టెన్స్. వాటిని కూడా కన్సిడర్ చేసి ఏ విధంగా ఉండేది అనేది మనం నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాము.